ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? మనకు కావలసినవి అడగండి, మీరు అడగండి నేను ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు మనము అడుగుతున్నామా? చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎందుకు అడగాలి, నా అవసరాలు దేవునికి తెలుసు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులలో తప్పనిసరిగా మనం ప్రార్థన చేస్తాం. ఎలాంటి పరిస్థితులు అంటే, మన ఎదుట భయంకరమైన సమస్య, భయంకరమైన ఒక క్లిష్ట పరిస్థితి. మనం ఇంకా దాన్ని మనం చేరుకోలేము. మనము దీంట్లో నుంచి బయటపడలేము. భయంకరమైన అప్పుల సమస్య, లేకపోతే ఇంట్లో సమస్య, కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు, ఇలా రకరకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనం పోరాడుతూ ఉంటాం కదా, ప్రార్థన చేస్తూనే ఉంటాము. అయితే మళ్ళీ అనుకుంటాము, మనకు ఏది జవాబు కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను ఎంతగానో అడిగాను దేవుణ్ణి, కానీ దేవుడు నాకు సహాయం చేయలేదు అని అనుకుంటాం. అయితే మీరు మీ పని చేశారు. ఏ పని? ప్రార్థన చేయడం మన పని. మీరు చాలాసార్లు ఇప్పటికే పని చేశారు. చాలాసార్లు దాని గురించి చాలా దుఃఖపడ్డారు, ఏడ్చారు, కన్నీరు కార్చారు. మీరు ఏం చేయాలో అవన్నీ కూడా చేసి ఉన్నారు. అయితే ఇంకా మీ ఎదుట జవాబు అనేది కనిపించడం లేదు. అయితే మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. మనం ప్రార్థనలో మనము చాలా తీవ్రమైన ప్రార్థన, పట్టుదలగా ప్రార్థన, మనము కన్నీటితో ప్రార్థన, అలాగే విశ్వాసంతో ప్రార్థన, ఎంతగానో రోధిస్తూ ఉపవాసంతో ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు మనం చేశాము. అయితే ఇప్పుడు ఇంకా మనం ప్రార్థన చేసి అలసిపోయి ఉన్నామేమో. అలాంటప్పుడు ఏం చేయాలంటే, చాలామందికి వచ్చే ఫీలింగ్, ఇంకా నేను దేవునికి ప్రార్థన చేయను, ఇంకా నేను దేవుని ఏం అడగను, ఇంకా నేను అసలు దేవునికి ప్రార్థనే చేయను, చర్చికి పోను, బైబిల్ చదవను, ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటూ ఉంటారు. కానీ అది కాదు మనం చేయవలసింది. మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన వినేవాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి అని చెప్తున్నాడు. అంటే మనము ఊరక నిల్చుని చూడాలి. దేవుడు రక్షణ ఇస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మన ఎదుట ఉన్న పెద్ద ఎర్ర సముద్రాన్ని, లేదా ఒక పెద్ద సమస్యను ఆయన కంప్లీట్గా తీసివేస్తాడు. దారి సరళం చేస్తాడు. మనకు దారి కనిపించేలాగా చేస్తాడు. ఆరిన నేలను ఏర్పాటు చేస్తాడు. ఇవన్నీ ఒక నిమిషంలో జరిగిపోయాయి కదా. వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సముద్రము ఆరిన నేలగా మారడం అనేది అది అసాధ్యం. నీళ్లు గోడగా నిలబడడం అది ఇంకా అసాధ్యం. నీళ్లు గోడగా నిలబడడం ఏంటి? గోడలాగా ఇలా నిలిచిపోవడం ఏంటి? నీళ్ళ స్వభావం ఏంటి? దేవుడు నీళ్ళ స్వభావాన్ని మార్చివేయగలడు. దేవుడు అగ్ని స్వభావాన్ని మార్చివేయగలడు. అవును, నీళ్లు మనల్ని ముంచివేస్తాయి, నీళ్లు ప్రవహిస్తాయి. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే అవి ఒకే చోట నిలబడిపోతాయి, గోడలాగా నిలబడిపోతాయి, దారి ఏర్పాటు చేస్తాయి. నిజం, ఎంత అద్భుతం కదా. అగ్ని కూడా తన క్వాలిటీ మర్చిపోతుంది, తన గుణాన్ని మానివేస్తుంది, కాల్చడం దాని యొక్క పని. కానీ దేవుడు ఆజ్ఞాపించినప్పుడు షద్రకు మెషకు అబేద్నెగోలు ఆ అగ్నిలో ఉన్నప్పుడు ఆ అగ్ని వాళ్ళను కాల్చలేదు. అందుకే యెషయా గ్రంథంలో ఏమని ఉంటుంది? అగ్ని మిమ్మును కాల్చదు, జలములు నీ మీద పొర్లి పారవు. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. మనము ప్రార్థన చేసి మర్చిపోయినా పర్వాలేదు, దేవుడు మర్చిపోడు. మనము దాని గురించి ఒక నిరీక్షణ అనేది మన జీవితంలో ఉండాలి. జకరియా, ఎలిజబెతులు ఎంత ముసలి వాళ్ళు అయిపోయారు, వృద్ధులు అయిపోయారు. ఎలిజబెత్కు ఇంకా పిల్లలను కనే శక్తి కూడా లేదు.
అలాంటి సమయంలో కనబడిన దూత జకర్యాతో ఏమంటున్నాడు? నీ ప్రార్థన వినబడినది. ఎప్పుడు ప్రభా? నేను ఎప్పుడు చేసింది ప్రార్థన? కొన్ని సంవత్సరాల క్రితం కదా నేను చేసింది. మేము వృద్ధులం అయిపోయాక ఇంకా మాకు సంతానం కలుగుతుందని మేము అనుకుంటామా అని అంటాడు కదా. అనే దానికి ఆస్కారం ఉంది కదా జకర్యాకు. దేవుడు ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నాడు చూసారా? నీ ప్రార్థన వినబడినది అని చెప్తున్నాడు. అన్ని సంవత్సరాల తర్వాత అతనికి చక్కటి సంతానం దేవుడిచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మన నిరీక్షణను చూస్తూ ఉన్నాడు. నీవు నిరీక్షణతో ఉండు, నీవు ఓపికతో సహనంతో నిరీక్షించు. ఒకసారి మన పరిస్థితిని, మన యొక్క మనవులను దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో పెట్టిన తర్వాత మనం ఇంకా వాటి గురించి వరీ కాకూడదు. మనం చూస్తూ ఉంటాం మన పరిస్థితులు ఏమీ మారలేదు, అస్సలు మనం మార్పు కావాలని ఎవరి కోసం ప్రార్థన చేశామో అది మారలేదు, వాళ్ళు మారలేదు, మన పరిస్థితి మారలేదు అని మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఆయన నీ కన్నీటి ప్రతి బొట్టును కూడా చూశాడు. ఆయనకు నీకు ఏం కావాలో ఖచ్చితంగా తెలుసు. కొన్నిసార్లు ఈ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే మనకు ఒక పరీక్షలాగా ఉంటుంది. అవును, శ్రమలు కలుగుతాయి, శ్రమలో ఓర్పు కలుగుతుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, ఆ పరీక్ష నిరీక్షణను కలిగిస్తుందని వాక్యంలో రాయబడినట్లుగా మనం కూడా పరీక్షించబడుతూ ఉన్నామేమో. అందుకే మన ఎదుట ఇంకా ఏ కార్యం కనిపించలేదేమో, కానీ దేవుడు కార్యం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనము గుర్తించి మనము నమ్మి విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూసి, మరి మీరు వెనక్కి వెళ్తారా అని ఆయన చూస్తూ ఉంటాడు. మనము వెనుకకు మళ్ళకుండా ఆయన వైపుకే ముందుకే వెళ్ళాలి. అలాగే మనము ఇంకా జరగలేదేంటి, ఇంకా జరగలేదు కార్యం అని అనుకోవద్దు. కానీ దేవుడు తన పని చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంది పని. అయితే మనము దేవునిని కార్యం జరిగేలాగా మనం చేయాలి. అంటే మనము అడ్డుపోకూడదు. మనం చాలాసార్లు కొన్ని మనకు తెలియకుండానే మనమే ఏదో చేయాలని ప్రయత్నించి మన పరిస్థితిని ఇంకా వర్స్ట్గా తయారు చేసుకుంటాం. అలా కాకుండా మన భయాలన్నిటిని పక్కన పెడదాం. మనము దేవుడు మనకేమి ఇస్తాడో దాని కొరకు ఎదురు చూద్దాం. ఆయన సమయం కరెక్ట్గా ఉంది, ఆయన సమయం కొరకు ఎదురు చూద్దాం. మనకు దేవుడు ఏదైతే ఏర్పాటు చేసి ఉన్నాడో అది దేవునికి తెలుసు, అది దేవునికి దూరంగా అయితే లేదు. అందుకే మనము నిశ్శబ్దంగా ఉందాం, ఊరక ఉందాం, మౌనంగా ఉందాం. ఆయననే ఈ పనినంతటిని కూడా డీల్ చేసేలాగా మనం ఎదురు చూద్దాం. ఆయనకు మన పని అప్పగించి మనము సంతోషంగా ఎదురు చూద్దాం. అప్పుడు మనం సంతోషంగా ఉంటాము, మనలో సమాధానం అనేది ఉంటుంది. దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి భయపడవద్దు. దేవుడు మీకు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవలను. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఈ అద్భుతమైన ఈ వాక్యమును ధ్యానించుకుంటూ మనము ఈ ఉదయకాలంన ముందుకు సాగుదాం. మన జీవితంలో దేవుడు మనకు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను ఎదురు చూద్దాం. దేవుడు ఈ వాక్యంలో దీవించునుగాక. ప్రార్థనలలోనికి వెళ్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలలో ఏకీభవించండి. ప్రభా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు. ఇదే కాలంన నేను నీకు స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తున్నాను. దేవా ప్రభా, మా జీవితాలలో నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి నీకు వందనములు తండ్రి. మేము మా జీవితాలలో మాకు కావాల్సిన వాటి కొరకు ఎన్నో విషయాల కొరకు ప్రార్థించి ఉంటాము తండ్రి. మా ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో ఉన్నందుకు వందనములు. అవును తండ్రి, మా కన్నీటి బొట్టును, ప్రతి కన్నీటి బొట్టును మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారు ప్రభానైనా. మరి మా ప్రతి పరిస్థితిని మీరు రాసి ఉంచుకున్నారు, మా సంచారములను లెక్కించి ఉంచుకున్నారు. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఇంత గొప్ప తండ్రివి మాకున్నావు. అవును, మాకు కావలసినవేవో, మాకు అక్కరగా ఉన్నవేవో అవి మీకు ముందే తెలుసు తండ్రి. అయితే మీరు మమ్మల్ని అడుగుతున్నారు, ప్రార్థించండి అని చెప్తుంటుండగా మేమే కొన్నిసార్లు
ప్రార్థన చేయకుండా మానివేస్తున్నాం. తండ్రి, మీరు మా జీవితాలలో అద్భుతాలు చేస్తారని నమ్మి విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయం చేయండి. విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా విశ్వాసము నిశ్చితమైనదిగా, నిశ్చలమైనది, ఏ మాత్రం కూడా కదలనిది స్థిరమైన విశ్వాసంను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఇదిగో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఏ సమస్య ఉందో తెలియదు నాయన. మా తండ్రి, మీరు ఎంతో గొప్ప అద్భుతమైన దేవుడు. మా అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు. మా అందరి హృదయాలను చూస్తున్న దేవుడు. ప్రతి సమస్యను తొలగించండి. ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి. అప్పుల సమస్య నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. మా తండ్రి దేవా, నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉద్యోగం కొరకు అన్వేషిస్తున్న వారికి యేసు నామములో ఉద్యోగాలు దొరుకును గాక. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమందినైనా మరి కృంగుదలలో ఉన్నారు, వాళ్ళని లేవనెత్తండి. ఎంతోమందినైనా ఇలాంటి అనుకోని రీతిగా కొన్ని ప్రమాదాలలో, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బంది పడి తండ్రి చాలా కృంగుదలకు గురయ్యే వాళ్ళు ఉన్నారు. తండ్రి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. జయప్రదంగా జరిగించండి. నూతన కార్యములు, నూతన శుభకార్యములు, నూతన గృహాలు కన్స్ట్రక్షన్, మా తండ్రి, అలాగే బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి ప్రతి పనిని కూడా మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మా జీవితాలలో అద్భుతాలు చేయండి. మరి ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. కుటుంబంలో వృద్ధులను, చిన్నారులను దీవించండి. సీజనల్గా వస్తున్నటువంటి అనేకమైన రుగ్మతల నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సివియర్ కండిషన్స్లో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది నాయన మరి చాలా భయంకరమైన వేదనతో ఐసీయూలలో మరి వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా కనికరించి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాప్రభ, మా అందరి జీవితాలను మీరు మీ ఆధీనంలో ఉంచుకుంటున్నందుకు వందనములు. మా మాటలు, తలంపులు, క్రియలు నీకు అనుకూలంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. దేవాప్రభ, మరి అనేక మంది చదువుకుంటున్న విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యము, నీ యందు భయభక్తులు అనుగ్రహించి శోధనలలో చిక్కుకొనకుండా వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు, లివర్ సంబంధిత వ్యాధులు, మరి ప్రభా గట్ హెల్త్ సరిగా లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఆయన ఏ శ్రమంలో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి అనేక రకాల నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇంకా అనేక రకాల నొప్పులను అన్నీ కూడా తీసివేసి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. న్యాయపరంగా ఎంతమంది పోరాటం చేస్తున్నారో వారికి మీరే న్యాయం అనుగ్రహించండి. అవును తండ్రి, ఎంతో మంది ప్రభా ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు నాయన తండ్రి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడండి. వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏమి కావాలో, ఏ సహాయం అవసరమో దాన్ని మీరు చూస్తున్నారు దేవా. ప్రతి పరిస్థితిని మీకు అప్పగిస్తున్నాము. ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి ఏదైనా బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరంలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి దేవా. మరి మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి నీ యొక్క కృప చేతనే మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు దేవా. వారికి ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు అరికట్టండి తండ్రి ప్రభా. మరి నీవేనైనా సమస్తం బాగు చేయదేవుడవు. నీ కంట్రోల్లో ఉన్నందుకే మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ దినమంతా మాకు తోడైండమని
మా పనులన్నిట్లో, మా ప్రయాణాలన్నిట్లో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, మీరు ప్రార్థించారు, మీరు దేవునికి సమస్తం అప్పగించారు. ఇప్పుడు మీరు నిరీక్షించండి. నిరీక్షణలో ఎంతో నమ్మకము, విశ్వాసం పెట్టండి. ఆ విశ్వాసంతో దేవుని దగ్గర నిరీక్షిస్తూ ఉండండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయన మిమ్మల్ని, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. చాలా జాగ్రత్తగా మనము మన ప్రార్థన అవసరతలను పొందుకునే విషయంలో ప్రవర్తించడం గాక. ఈ వాక్యము మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేకులకు రికమెండ్ చేయబడుతుంది. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.